హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు 80s కిడ్స్‌కి ఫేవరెట్ రెసిపీ ఏంటంటే కొబ్బరి బర్ఫీ అని చెప్తారు. చాలా చాలా బావుంటుంది. అయితే నేను ఎలా చేస్తున్నానంటే నోట్లో అలా వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే కొబ్బరి బర్ఫీ చేసి చూపిస్తాను. వీటి కోసం పచ్చి కొబ్బెర, బెల్లము, కొంచెం గోధుమ పిండి తీసుకున్నానండి. మొదటగా స్టవ్ వెలిగించి ఒక మందంపాటి బాండలు పెట్టేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండి వేసి చేసామంటే చాలా చాలా స్మూత్గా, చాలా టేస్టీగా, త్వరగాను అయిపోతుందండి. చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా 80s కిడ్స్ ఉంటే ఇలా కొబ్బరి బర్ఫీ తరచూ తినే ఉంటారు. మా అమ్మ కూడా బాగా చేసి పెట్టేది. చాలా చాలా బాగా చేసేదనమాట కొబ్బరి బర్ఫీ. కొబ్బరి చిన్ని అని కూడా అంటారనమాట. కొబ్బరి లౌజ్. మేమైతే కొబ్బరి చిన్ని అంటారు. కొబ్బరి బర్ఫీ అని పిలుస్తాము. ఇంకా అరకప్పు గోధుమ పిండి బాగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకున్న తర్వాత మనము పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇది 2 కప్పులు వేసుకోవాలి. పచ్చి కొబ్బరిలో ఉండే కొంచెం నీరంతా బాగా పీల్చిన తర్వాత అప్పుడు మనం తీసి ఒక బౌల్లోకి వేసుకొని పెట్టుకోవాలి వేయించాక. నెక్స్ట్ 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. అలాగే బాండట్లోకి వేసి 2-3 స్పూన్ల నీళ్ళు వేసుకోవాలి. వేసేసిన తర్వాత బాగా కరిగించుకోవాలి. మంచి జిగురు బెల్లం అయితే ఈ కొబ్బరి బర్ఫీకి భలే ఉంటుందండి. చక్కెర వేయకండి, బెల్లం వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. 1-2 తిన్నా కూడా ఆరోగ్యానికి ఏమీ అవ్వదు. చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. కొంచెం బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి 1 స్పూను పాలు వేసేసి కలిపేసేయండి. అప్పుడు పైన నురగలాగా వస్తుంది. అవి మకిలలన్నమాట. వాటిని మనం గరిటెతో తీసేసుకోవచ్చు. ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా తీసి పడేసేయచ్చు. ఇలా గజ్జల పొంగు వచ్చేటప్పుడు మనము ఇంకా కొబ్బెర, ఇలా గోధుమ పిండి అన్నీ కలిపేసుకోవాలి. దీన్ని గజ్జల పొంగు అంటాం. మీరేమంటారో చెప్పండి. మనం ఉండే ప్రాంతాన్ని బట్టి వాడుక భాషలో పదాలు కూడా మారుతూ ఉంటాయి. ఇలా గజ్జల పొంగు వచ్చేటప్పుడు మనము యాలకుల పొడి వేసేసి మరి ఈ వేయించుకున్న కొబ్బెర, గోధుమ పిండి అందులో వేసి కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా త్వరగాను చేసుకోవచ్చు. కలర్ కూడా భలే చాక్లెట్ కలర్లో భలేగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్, ఒక 1/4 కప్పు వేయించిన పల్లీలు కాస్త పొట్టు తీసేసి దంచేసి పొట్టు తీసేసి కలిపేసేయండి. తినేటప్పుడు క్రంచీ క్రంచీగా భలే రుచిగా అనిపిస్తుంది. పిల్లలు భలే ఇష్టపడతారండి. అసలు కొబ్బరి బర్ఫీ ఇష్టం లేని వాళ్ళు ఉండరు. అంత టేస్టీ రెసిపీ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు గిన్నెకి అంటుకోకుండా, బాండలికి అంటుకోకుండా ఉన్న స్టేజ్లో మనము తీసేసి ప్లేట్కి నెయ్యి రాసేసుకొని ఉంచుకోవాలి. అందులో వేసేసుకోవాలి. మన ఇంట్లో ఎప్పుడు పచ్చి కొబ్బరి ఉండేది కదండి. స్వీటు అంటే ఇది చేసి పెట్టేవాళ్ళు. అది కూడా చాలా బాగుండేదన్నమాట. ఇలా ప్లేట్కంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచి కలర్లో భలే వచ్చింది కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినని రుచితో భలేగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మంచి షేప్ రావడానికి అలా కార్నర్స్లో అలా షేప్ వచ్చేట్టుగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొబ్బరి బర్ఫీని రకరకాలుగా చేస్తూ ఉంటారు. పచ్చి కొబ్బరితో, ఇలా ఎండు కొబ్బరితో చాలా రకాలుగా చక్కెర వేసి అలా చేస్తూ ఉంటారు. ఇలా కూడా ట్రై చేసి చూడండి. మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మొదట ఇలా క్రాస్గా కట్ చేసి నెక్స్ట్ స్ట్రెయిట్ లైన్స్ కట్ చేసామంటే మనకు డైమండ్ షేప్ బర్ఫీలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు రాబోయే పండుగలకి కొబ్బరి చాలా వస్తుంది. పచ్చి కొబ్బరి ప్రతి శుక్రవారం, శనివారం అలా కొడుతూ ఉంటాము పండగలకి. కాబట్టి మనకి ఒక 15 డేస్ తర్వాత ఇలా స్వీట్ చేసామంటే అంత బాగా ఖర్చు అయిపోతుంది. అంత సూపర్గాను ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీకు ఇమీడియట్గా బర్ఫీలు
రావాలి అంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి, సూపర్గా వస్తాయి. మరి నేను చేసిన ఈ బర్ఫీలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.